హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్చనా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన రెసిపీ ఫ్రూట్ కస్టర్డ్. మరి ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేనైతే ముందు దానిమ్మకాయ తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఒలుచుకోవాలి. ఆ తర్వాత ఒక యాపిల్ తీసుకున్నాను. యాపిల్ అన్నీ కూడా ఇలా చిన్నగా కట్ చేశాను. తర్వాత ఒక బనానా తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత గ్రేప్స్ కూడా తీసుకొని వీటన్నిటిని కూడా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 750 ml పాలు అయితే తీసుకొని హీట్ చేస్తున్నాను. పాలలో వాటర్ కలపకూడదు. ఒకవేళ వాటర్ కలిపినట్టయితే మనకు ఫ్రూట్ సలాడ్ అనేది అంత టేస్టీగా అయితే ఉండదు. చిక్కటి పాలతోని చేస్తే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పాలు మంచిగా మరగనివ్వాలి. ఇక్కడ నేను ఒక 250 ml పాలు అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలోకి కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 2 నుండి 3 స్పూన్ల దాకా అయితే పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి పాలను కలపాలి. ఇక్కడైతే మనం ఖచ్చితంగా వేడి చేయని పాలు అంటే చల్లగా ఉన్న పాలు మాత్రమే కలపాలి, లేదంటే ఉండలు చుట్టుకుంటుంది పౌడర్ అనేది. ఇప్పుడు ఇదంతా కూడా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. పౌడర్ అనేది పచ్చి పాలల్లో 1 నిమిషంలో మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మరుగుతున్న పాలలోకి ఈ కస్టర్డ్ అనేది వేసుకోవాలి. చూడండి, పాలైతే మంచిగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలలలోకి మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న పాలు కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మొత్తం అంతా కలుపుకోవాలి. అన్నీ ఒకేసారి యాడ్ చేస్తే అడుగు భాగం అంటుకుంటుంది. చూడండి, ఇలా మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా పాలనైతే వేడి చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కు సరిపడా షుగర్ పౌడర్ అయితే వేస్తున్నాను. మీరు డైరెక్ట్ షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను షుగర్ పౌడర్ యాడ్ చేశాను. అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కన్సిస్టెన్సీ చిక్కగా అయ్యాక తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ లిక్విడ్ అంతా తీసుకోండి. ఇది మొత్తం చల్లారనివ్వండి. చల్లారిపోయిన తర్వాత దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే నాకు లిక్విడ్ అంతా కూడా చల్లారిపోయింది. ఇప్పుడు దీనిలోకి కట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసేస్తున్నాను. ముందుగా గ్రేప్స్, ఆ తర్వాత యాపిల్, తర్వాత బనానా, ఇంకా పోమోగ్రానైట్ కూడా యాడ్ చేసి ఫ్రూట్స్ అన్నీ కూడా లిక్విడ్లో మంచిగా కలుపుతున్నాను. ఇలా అన్నీ కూడా చక్కగా కలుపుకొని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పాటు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. చల్లగా ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిది కదా. ఇలా ఇంట్లోనే ఫ్రూట్ సలాడ్ చేసుకొని పిల్లలకు పెడితే హెల్త్కి చాలా మంచిది. చివరగా దీనిలోకి ఆల్మండ్స్ కూడా చిన్నగా కట్ చేసి ఇలా గార్నిష్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.